అయినప్పుడు కూడా దేవుని యొక్క మహామహోన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి వారములకు ఆత్మ వరాలలో నుండి ఎన్ని ఆత్మ వరాలను మనం పూర్తి చేసుకోగలిగాం చెప్పాలి. 10 ఆత్మీయ వరాలను, ఆత్మీయ తలాంతులను మనం పూర్తి చేసుకుని వాటిని చక్కని రీతిలో ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, కృపను బట్టి నేను దేవుని ఎంతగానో మహింపరుస్తున్నాను. అదే రోజున ఆత్మ వరాల్లో నుండి 11వ ఆత్మ వరాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చెయ్యాలి. కనుక దానివల్ల మనకి ఎంతో క్షేమాభివృద్ధి, సంఘం యొక్క ఎదుగుదల, సంఘం యొక్క ఆరోగ్య స్థితి కూడా మెరుగుపడుతుంది అనేటువంటి విషయాన్ని గడిచినటువంటి వారంలో కూడా మీ అందరికీ తెలియపరచడం జరిగింది. కనుక ఈ రోజున మాట్లాడుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి వారం గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సంఘానికి, విశ్వాసులకి దేవుడు ఇచ్చేటువంటి వరాల్లో మొట్టమొదటి వారం గడిచిన వారం మాట్లాడుకున్న ఉపచారములు చేయువారిగా ఎవరెవరు ఉన్నారో సంఘంలో ఎక్కువగా దేవుని పరిచయం కొరకు, దేవుని యొక్క సంఘం కొరకు, దేవుని మందిరం కొరకు ఎక్కువగా సహాయపడేటువంటి వాళ్ళు దేవునికి పనిచేస్తారు, వాళ్ళు సేవకునికి పనిచేస్తారు, సేవకుని కుటుంబానికి ఉపచారకులుగా ఉంటారు. మూడవదిగా మందిర పరిచర్యలో కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళు పాల్గొంటారు. వారు ఎవరై ఉన్నారో చాలా మంది రుజువుపరచబడడానికి కూడా దేవుడు తగిన సహాయాన్ని అందించాడు. అది ఈ రోజున ఇది కూడా సంఘానికి సంబంధించినటువంటి సంఘస్థులకు దేవుడు ఇచ్చేటువంటి వరమే. ఆ వరం పేరే ప్రభుత్వాలు చేయువారు. ప్రభుత్వములు చెయ్యువారిగా దేవుడు సంఘంలో కొంతమంది నియమిస్తాడు. అయితే చదువుతున్నప్పుడు కొంత మనకి మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది, తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. కనుక చాలా జాగ్రత్తగా పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం 3వ భాగంలో నుండి నేను చదువు ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత కొందరిని ఉపకారములు చెయ్యువారుగాను అనే మాట కనబడుతూ ఉంది. ఉపకారములు చెయ్యువారుగాను మొట్టమొదటిగానేమో ఏమైనా ఉపకారములు చేయవాడిగా మాట్లాడుకున్నాం. తర్వాత ఏమో కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను అనే మాట కనబడతా ఉంది. సంఘస్థులకి, సంఘములకు దేవుడు ఇచ్చేటువంటి వరాల్లో ఒక వరం ఏమో ఉపచారాలు చేసేవారిగా ఉంటారండి. పోయిన వారం మాట్లాడుకున్నాం కదా. ఈ రోజు మాట్లాడుకునేది అదే సంఘంలో కొంతమందిని ప్రభుత్వాలు చేసేటువంటి వారిగా నియమించుకుంటాడు. కొందరిని అని అన్నాడా, అందరినీ అని అన్నాడా? జాగ్రత్తగా గమనించండి. ఏముంది అక్కడ? విశ్వాసులకి ఇచ్చేటువంటి వరాలు కూడా తన చిత్త ప్రకారంగా ఆయన అనుకున్నటువంటి వ్యక్తులకే ఇస్తాడు. మనకు కావాలి అని అనుకుంటే వచ్చేటువంటివి కూడా కాదు. అది సేవకులకు ఇచ్చే వరాల గురించి కూడా అదే చెప్పింది, తన చిత్త ప్రకారంగానే. ఇక్కడ కూడా అదే కనబడతా ఉంది. కొందరిని, అందరికి ఇచ్చేవి కాదు. కాబట్టి ఫీల్ అవ్వాల్సిన పని లేదు. విశ్వాసంలో కూడా కొంతమందిని కొన్ని బాధ్యతల కొరకు, కొన్ని పనుల కొరకు దేవుడు పిలుచుకుంటా ఉంటాడు, ఏర్పరుచుకుంటా ఉంటాడు. కాబట్టి కొంతమంది విశ్వాసాలు అనుకుంటా ఉంటారు, ఏమండి వాళ్ళైతే మంచి స్థానం పొందుకున్నారండి, వాళ్ళైతే మంచి పనులు పొందుకున్నారండి, వాళ్ళకి దేవుడు ఇచ్చిన పాత్ర అనే దానికంటే కూడా సేవకులు అలాంటి వాటికి వాళ్ళు నియమించరని అనుకుంటారు. కానీ సేవకులు నియమించరు, దేవుడు నియమిస్తాడు. సంఘాన్ని ఏ పనుల్లో ఎవరిని ఎలా వాడుకోవాలో దేవుడు బాగా తెలుసు. కనుక సేవకుడు కాదు, దేవుడు కొంతమందిని కొన్ని పనుల నిమిత్తం నియమించుకుంటా ఉంటాడు. ఆ కొంతమందినే తెలుగులో ఇంకో పదం తెలియపరుస్తుంది, కొందరిని అని ఉంది. కొందరిని ఉపచారములు చేయువారిగా, కొందరినేమో ప్రభుత్వములు చేయువారిగా అని మాట కనబడతా ఉంది. ప్రభుత్వములు చేసేటువంటి వారు ఇదొక వరం, ఇదొక తలాంతు. ఇది ఎవరికి ఇస్తారో సంఘస్థుల్లో కొంతమందిని దేవుడు ఎన్నుకుంటాడు. ఆ కొంతమందిని దేవుడు ఏర్పరుచుకుని వాళ్ళకి ఆ వరాన్ని ఇచ్చి, ఆ వరాన్ని సంఘక్షేమం కొరకు వారిని ఉపయోగించుకోవడం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ వరం పేరే ప్రభుత్వములు చేసేటువంటి వారు. తెలుగులో అయితే ప్రభుత్వములు అనేటువంటి మాట కనబడుతుంది, కానీ ఇంగ్లీష్లో అయితే
అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి పదం ఉపయోగించబడుతూ ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే నిర్వాహకులు, లేదంటే నాయకులు, లేదంటే ఆర్గనైజర్స్, లేదంటే సంఘానికి సంబంధించిన పెద్దలు, ఇలాగా చాలా అర్థాలు వస్తూ ఉంటాయి అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి దానికి. గడిచిన వారం కూడా మాట చెప్పాను, సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే, ఆ సంఘానికి గుండు సేవకుడైతే, ఆ సంఘంలో ఉన్న అవయవాలే సంఘ బిడ్డలు, సంఘ విశ్వాసులు. ఒక్కొక్క అవయము ఒక్కొక్క పని, ఒక్కొక్క బాధ్యత, ఒక్కొక్క భారాన్ని ఎత్తుకొని జరిగిస్తూ ఉంటది. కనుక ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి అందరం కూడా మనం అవయవాలుగా ఉన్నాం, మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనే విషయాన్ని ఫ్యాన్ కట్టింది సార్ పాస్. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా దేవుని దృష్టిలో అవయవాలుగా ఉన్నారు. ఒక్కొక్క అవయవం ఒక్కొక్క పని కొరకు నియమించబడింది. ఒక్కొక్క పని, ఒక భారం, ఒక బాధ్యత కొరకు అవి వెలుగు చేయబడ్డాయి. కనుక ఈ ప్రభుత్వాలు చేసేటువంటి వారు కూడా సంఘంలో ఒక అవయవంగా వాళ్ళు ఉపయోగపడతా ఉంటారు. ఒక్కొక్క అవయవంలో ఒక అవయవమే ప్రభుత్వాలు చేసేటువంటి వారు. ఈరోజు ప్రభుత్వాలు చేసేటువంటి వారం మన సంఘ బిడ్డల్లో ఎంతమందికి దేవుడు ఇచ్చాడు అనే విషయాన్ని మనం వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తాం. ఇంకా మీ అందరికీ కూడా బాగా అర్థం అవడానికి ఒక విషయం చెప్పి ముందుకెళ్తాను. చూడండి, ఈ వరం మీకు ఇంకా బాగా అర్థం అవడానికి. ఇప్పుడు ఒక రాజ్యం సుభిక్షంగా పరిపాలించబడాలి అంటే, ఒక రాజ్యం చాలా ఆరోగ్యవంతంగా ముందుకెళ్ళాలంటే, ఒక రాజ్యం అంతా కూడా చాలా చాలా ఉన్నతమైనటువంటి రీతిలో ఎదగాలి అంటే, ఆ రాజ్యం యొక్క క్షేమం కోరేటువంటి రాజుగారు ఒకళ్ళు కష్టపడితే సరిపోద్దా? చెప్పాలి. రాజుగారు బాగా యుద్ధాలు చేసి, రాజుగారు బాగా పరిపాలిస్తే రాజ్యం బాగుంటుందా? రాజుగారు ఒక్కరి వల్ల రాజ్యం కట్టబడదు. రాజుగారితో పాటుగా రాజుగారి కింద ఉండేటువంటి సేనాపతులు ఉంటారు, సైనాధికారులు ఉంటారు, సలహాదారులు ఉంటారు. వీళ్ళందరి యొక్క కృషే రాజ్యం అంతటినీ కూడా చాలా చక్కగా, చాలా నాణ్యంగా, క్షేమంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అవునంటారా కదంటారా? రాజుగారు ఒక్కరి వల్ల రాజ్యం అంతా కూడా చాలా చక్కగా, న్యాయవంతంగా, నాణ్యంగా పరిపాలించబడుతుందంటే కుదరదు. కానీ రాజుగారి కింద కూడా చాలా మంది పనిచేస్తూ ఉంటారు. ఎవరంటే సైన్యాధికారులని, సేనాధిపతులని, వీళ్ళందరూ ఉంటారు లేదా? మీరు ఎప్పుడైనా రాజుగారి కోటలోకి వెళ్ళారు అనుకోండి, రాజుగారి ప్రధానమైన పెద్ద సింహాసనం మీద కూర్చుంటే పక్కన ఇంకా కొన్ని సింహాసనాలు ఉంటాయి. వాళ్ళు ఆయన తర్వాత ఉన్నటువంటి కేటగిరీస్ అన్నమాట. అంటే వాళ్ళు కూడా రాజ్య పరిపాలన, రాజ్య క్షేమంలో ఒక ఉపయోగపడేటువంటి వారే ఉన్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది. ఇంకో రెండు విషయాలు తెలియపరచడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు కాలేజీల్లో, స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి పేరు సంపాదించుకోవాలి రాష్ట్రంలో ఆ కాలేజ్. అయితే కాలేజ్ యాజమాన్యం అంతా కష్టపడాలా? ప్రిన్సిపల్ గారు ఒకళ్ళు కష్టపడితే సరిపోతా? ప్రిన్సిపల్ గారు ఒకళ్ళు బాగా కష్టపడ్డారు అనుకోండి, ఆ స్కూల్కి, కాలేజ్ మంచి పేరు వచ్చేస్తుందా? రాష్ట్రంలో మంచి పేరు గాంచినటువంటి సంస్థగా మారిపోదా? మారిపోదు. ప్రిన్సిపల్ గారితో పాటుగా ఆ ఉపాధ్యాయ, లేదంటే ఆ ఫ్యాకల్టీ అంతా కూడా ఉపయోగించబడాలి. లేదంటే వాళ్ళ యొక్క బాధ్యతలో వాళ్ళు జరిగించాలి. అవునంటారు కదా? విద్యా సంస్థల్లో అధికారులు అందరూ కూడా వారి పని, వారి కృషి చేసినప్పుడే ఆ విద్యా సంస్థలకు ఒక మంచి చక్కటి పేరు అనేటువంటిది ఏర్పరచబడతా ఉంటుంది. ఎక్కడైనా, ఏ సంస్థలో అయినా సరే, ఎందులో, ఏ ఆర్గనైజేషన్లో అయినా సరే ఒక్కరో కష్టపడితే సరిపోదు. కానీ రాజుగారితో పాటుగా సేనాపతులు కష్టపడాలి, అలాగే ప్రిన్సిపల్ గారితో పాటుగా టీచర్లు కూడా కష్టపడాలి, సేవకులతో పాటుగా సంఘస్థులు కూడా కష్టపడాలి. అవునా కదా? వీళ్ళందరూ సలహాలు ఇస్తూ ఉంటారు. జగన్ గారికి ఒక సలహాదారుడు ఉన్నారు. ఆయన పేరు ప్రశాంత్ కిషోర్ అని ఒక సలహాదారుడు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక్కరూ కూడా క్రమం తప్పకుండా పనిచేసేస్తే రాష్ట్రం బాగుపడిపోద్దా? ముఖ్యమంత్రి గారితో పాటుగా ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, లేదంటే హోంశాఖ మంత్రులు, వీళ్ళందరూ కృషి రాష్ట్రం యొక్క క్షేమానికి ఉపయోగపడతా ఉంటుంది. అయితే ఇలాగే ఈ రోజున సంఘం యొక్క క్షేమం కూడా కొంతమంది ప్రభుత్వాలు చేసేటువంటి వరంతో నింపబడినటువంటి వ్యక్తులను వాడుకుంటా ఉంటాడు అన్నమాట.
నేను ముఖ్యమంత్రి అనుకోండి, సంఘంలో నా తర్వాత కొంతమందిని ఎన్నుకుంటాడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా, హోంశాఖగా, ఇలా ప్రభుత్వాలు చేసేటువంటి వారిగా నియమించుకుంటాడు. నిందా చెప్పాను చూడండి, జగన్ గారికి ఒక సలహాదారుడు ఉండేవారు. ఆయన పేరు ప్రశాంత్ కిషోర్ గారు అన్నమాట. చక్కటి సలహాలు ఇస్తూ ఉండేవాడు. ఎలాగా నెగ్గాలి, ఎలాగ పార్టీని గెలిపించుకోవాలి, బలోపేతం చేసుకోవాలి, లేదంటే మన ప్రతిపక్షాన్ని ఎలా ఓడించాలని మంచి సలహాలు ఇచ్చేవాడు. పోయినసారి ఎలక్షన్లో కూడా మంచి విజయాన్ని పొందుకున్నారు. ఆ ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారికి కూడా సలహాదారుడిగా నియమించబడ్డారు. ఆయన కూడా మంచి సలహాలు ఇచ్చి మోడీ గారు వాటన్నిటిని కూడా గైకున్న కారణాన్ని బట్టి ఆయన కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాడు. కానీ ఈసారి ఎలక్షన్లో నాకు ఎవరి సలహాలు అవసరం లేదు, నా అంతటగా నాకు తెలిసిలే అన్నట్టుగా చేసిన కారణాలను బట్టి కూడా కొన్ని ప్రభుత్వాలు కూలిపోయాయి అని కొంతమంది విశ్లేషకులు చెప్పినటువంటి కారణాన్ని బట్టి నాకు ఇది అర్థమైంది. అయితే నీకు చెప్పదలిచిన విషయం ఏంటంటే, ఈ రోజున సంఘంలో కొంతమందిని దేవుడు ప్రభుత్వాలు చేసేటువంటి వారిగా నియమించుకుంటాడు. అంటే కొంతమంది నాయకులుగా, కొంతమంది పరిపాలకులుగా, కొంతమందిని ఏమో పెద్దలుగా దేవుడు నియమించుకుంటా ఉంటాడు. సేవకుడిగా దేవుడు నియమించుకుంటాడు. ఈ ప్రభుత్వాలు చేసేటువంటి వ్యక్తుల్లో కనబడేటువంటి 3 లక్షణాలు ఈరోజు మాట్లాడుకోవడం ప్రయత్నిద్దాం. ఈరోజు నాలో ఈ వరం ఉంది, దేవుడు నాకు ఈ బాధ్యతను అప్పచెప్పాడు కాబట్టి ఎప్పటి వరకు నేను అలక్ష్యంగా నిర్వర్తించానేమో ఇక నుంచి మాత్రం చాలా లక్ష్య పెట్టి నేను నిర్వర్తిస్తాను నా యొక్క పని బాధ్యతని అని మీరు గ్రహించుకునేటువంటి స్థితిలోకి నడిపించడానికి ప్రయత్నిస్తాను. ఆత్మ వరాల్లో దేవుడు సంఘస్థులకి ఇచ్చేటువంటి 2వ ఆత్మీయ వరమే ప్రభుత్వాలు చేసేటువంటి చెప్పండి వరము. ఈ వరం కలిగినటువంటి వ్యక్తుల్లో కనబడే 3 లక్షణాలు మనకి ఇబ్బంది అయ్యేలా ఉంది. కొంచెం త్వరగానే ముగించుకోవడానికి ప్రయత్నం ఇది చేస్తాను. మొట్టమొదటిగా వీళ్ళు ప్రభుత్వాలు చేస్తూ ఉంటారు. ప్రభుత్వం అనగా ఇంగ్లీష్లో ఏంటి? గవర్నెన్స్, లేదంటే గవర్నమెంట్, లేదంటే నాయకులు, పరిపాలకులు అని అర్థం వస్తుందా లేదా? కాబట్టి సంఘంలో కొంతమందిని దేవుడు సంఘ పెద్దలుగా ఏర్పరచుకుంటాడు. అవునా కదా? అయితే కొంతమంది సంఘ సంస్థలో ప్రెసిడెంట్లని, ట్రెజరర్లని, వైస్ ప్రెసిడెంట్లని ఇలాగ ఏర్పరచుకుంటారు. కానీ వాస్తవానికి ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు కాదు, సంఘానికి ఒక సలహాదారుడు. అంతే. ఒక సేవకుడికి, సేవకుడి యొక్క క్రమానికి, సేవకుడి యొక్క కుటుంబానికి సలహాదారులుగా ఉండడానికి దేవుడు కొంతమందిని ఏర్పరచుకుంటాడు. ఒక దేందయ్య గారు, లేదంటే మా అమ్మగారు, లేకపోతే కొంత ఏసమ్మ గారు, లేదంటే ఏసమ్మ గారు తండ్రి గారు భీమన్న గారు, ఇలా సంఘ క్షేమం కొరకు సంఘ పెద్దలు అనే బాధ్యతలు దేవుడి మూలంగా పొందుకున్నారు. ప్రెసిడెంట్లు, ట్రెజరర్లు కాదులే, దేవుడు ఇచ్చిన బాధ్యతలు. వాళ్ళు ఎలా ఉపయోగించబడతారంటే సంఘ క్షేమం కొరకు చాలా ప్రయాసపడతా ఉంటారు. కాబట్టి సంఘస్థుల్లో కొంతమందిని దేవుడు ప్రభుత్వాలు చేసేటువంటి వారిగా నియమించుకుంటూ ఉంటాడు. వీళ్ళల్లో కనబడిన తొలి లక్షణమే సంఘం యొక్క ఎదుగుదల, సంఘానికి ఇచ్చేటువంటి సలహాలు, సేవకుడు కొన్ని సలహాలు ఇచ్చేటువంటి సలహాదారులుగా వాళ్ళు కనబడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి వాళ్ళు నాయకులు కాదు, వాళ్ళు పరిపాలకులు కాదు, నాయకుడికి సలహా ఇచ్చేటువంటి వారిగా మాత్రమే ఉండాలనేది దేవుడి ఉద్దేశం. ఇది ఎందుకు ఉపయోగపడతా ఉంటుంది అంటే సంఘం ఎదగడానికి ఉపయోగపడతా ఉంటుంది. ఆ వరం నేను దేందలి గారిలో చూశాను, ఏసమ్మ గారిలో చూశాను, మా అమ్మగారిలో చూశాను, ఏసమ్మ గారి తండ్రి గారు అయినటువంటి భీమన్న గారిలో కూడా నేను చూడటం జరిగింది. వాళ్ళ సంఘంలో కొన్ని కార్యక్రమాలకి, కొన్ని బాధ్యతలకి చాలా చక్కగా ఫిట్ అవుతారేమో, పని అవుతారేమో. వాళ్ళ సంఘ పెద్దలు అని నేను అనట్లేదు, కానీ కొన్ని బాధ్యతలు అందరికంటే కొంచెం ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే అది దేవుడిచ్చిన వరం అన్నమాట. సంఘంలో ఈ మార్పు చేద్దాం బాబు, సంఘంలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పరుద్దామని చెప్పి సంఘస్థుల్లో, లేదంటే పెద్ద పెద్ద సంఘాల్లో సంఘ పెద్దలు అనేవాళ్ళు వినబడుతుంటారు లేదా? సంఘ పెద్ద మోషే కాలం నుంచి ఉంది కదా, 50 మందికి 100 మందికి అలాగా ఒక్కొక్క పెద్దని, ఒక్కొక్క నాయకుడిని దేవుడు నియమించుకున్నాడు. అయితే మన సంఘంలో కూడా ఉన్నారండి అని అంటే తాతయ్య గారికి అంత అవసరం అవ్వలేదేమో. అలాగని చెప్పి ఇక్కడ ఎవరిని కూడా చమచూపు చూసేటువంటి స్థితి లేదు. ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని సలహాలను కూడా గైకున్నటువంటి రోజులు ఉన్నాయి. పారాసాంఘిక గారు కూడా
నేను కూడా, మా తల్లిగారు కూడా దేవుడి సంఘంలో కొంతమందిని పరిపాలించగలిగేటువంటి, ఒక సలహా ఇచ్చేటువంటి వరంతో నింపబడినటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనని, వారి యొక్క సలహాల్ని మేము గౌరవించిన అనుభవాలు కూడా చాలా ఉన్నాయి. ఒక యేసమ్మ గారు ఇచ్చిన సలహాలని చాలాసార్లు గౌరవించాం, దేవదాలు గారు ఇచ్చినటువంటి సలహాలని చాలాసార్లు గౌరవించాం. అలాగే పెద్దలుగా ఈ వరం పొందుకున్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి అనేక సలహాలు సంఘం యొక్క క్షేమం కొరకు కూడా ఉపయోగపడింది. కాబట్టి చాలా మంది సంఘాల్లో చూడండి, సంఘ పెద్దలండి, ప్రెసిడెంట్ గారండి, వైస్ ప్రెసిడెంట్ గారండి, ట్రెజరర్ అండి, ఇలా బాధ్యతలు మనుషులు పెట్టుకుంటారు. కానీ బాధ్యతలు కేటగిరీస్ కాదు, కానీ దేవుడు ఒక భారాన్ని ఇస్తాడు, ఒక వరాన్ని ఇస్తాడు. అంతేగాని కొన్ని సంఘాల్లో మీరు చూసారనుకోండి, సంఘ పెద్దలు సేవకుడికి సలహా ఇచ్చేటువంటి వారిగా ఉండరు. ఏమంటారు? ఎలా ఉంటారు? సంఘాన్నే పరిపాలించే వారిగా మారిపోతుంటారు కొన్ని సంఘాల్లో. ఇంకా కంట్రోల్ అంతా కూడా సేవకుడి చేతిలో ఉండదు. సేవకుడు మూలంగా నాయకత్వం, పరిపాలన జరిగించవలసింది నాయకుడు, సేవకుడే. ఆ నాయకుడికి సేవకుడికి సలహాదారులుగా ఉండవలసిన పెద్దలు సేవకుడి మీద యజమానిషి చేసేటువంటి సంఘాలు కూడా ఉన్నాయి బయట. సేవకుడు చెప్పినట్టుగా వినరల్లో, వీళ్ళు చెప్పినట్టుగా సేవకుడు వినాలి. మీరు సంఘాల్లో చూసారా? కంట్రోలింగ్ అంతా ఎవరి చేతిలో ఉంటుంది? సంఘ పెద్దల్లో ఉంటుంది. అది భయంకరమైనటువంటి పాపం. అది భయంకరమైన ఉగ్రత వచ్చేస్తుంది వాళ్ళ మీదకి. మొట్టమొదటి గుండె మాత్రం సేవకుడే. ఆ సేవకుడికి, ఆ పరిచయకి సలహా ఇచ్చేవారిగా ఉండవు తప్ప, సేవకుడిని తన కంట్రోల్లో పెట్టుకునేటువంటి సంఘ పెద్దలు కూడా ఉన్నారు. కొన్ని పరిచయలు వాళ్ళకి శ్రమ ఉంటుంది, మరి ఎందుకు అలా గర్వం వచ్చేస్తుందా, లేకపోతే మాకు ఏం తక్కువ అని అనుకుంటారో తెలియదు. కానీ మన సంఘాల్లో దేవుడు అలాంటి పరిస్థితులు రానివ్వలేదు. తాతయ్య గారు కూడా సీన్ ఇవ్వలేదు. కొమ్ములు వస్తే కొంతమంది ఎలాంటి వంకరలు తిరుగుతారో ఆ రోజుల్లోనే ఆయన కనిపెట్టేసినట్టున్నారు. అంత సీన్ ఎవరికి ఇచ్చేవారు కాదు. ఆయనే సీన్ ఇవ్వలేదంటే నేను ఇస్తానా? నేను అసలు ఇవ్వను. కానీ కొన్ని సంఘాల్లో పెద్దలు నియమించుకుంటారు. ఆ పెద్దలు మంచి పరిపాలన చేయవలసింది పోయి, సంఘ క్షేమం కోరవలసినటువంటి కార్యక్రమాలు చేయవలసింది పోయి, సంఘ సేవకుడికి, సంఘ నాయకుడికి ఒక మంచి సలహాదారుడిగా ఉండవలసింది పోయి, సేవకుడి మీద అధికారం చేసేటువంటి సంఘ పెద్దలు కూడా ఉన్నారు కొన్ని చోట్ల. అది మాత్రం వాక్యానికి విరుద్ధమైనటువంటిది కూడా. ప్రభుత్వాలు చేసేటువంటి వారంటే సేవకుడు ప్రభుత్వం చేస్తాడు, వాక్యాన్ని అందిస్తాడు, నాయకత్వం జరిగిస్తాడు. సేవకుడు తర్వాత చిన్న బాధ్యత ఇస్తాడు దేవుడు. వాళ్ళు కూడా క్రమబద్ధమైనటువంటి స్థితిలో సంఘాన్ని ఉంచడానికి, ఒక మంచి పరిపాలనలో, ఒక మంచి క్రమంలో సంఘం నడిపించబడ్డానికి కొంతమందిని దేవుడు ఏర్పరుచుకుంటాడు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సంఘంలో 2-3 ఉన్నారు. వాళ్ళలా ఎప్పుడూ గర్వించలేదు. ఒక యేసమ్మ గారు అయినా, ఒక దేవదాలి గారైనా ఆ వరాలు పొందుకున్నటువంటి వ్యక్తులే. వాళ్ళు ఇస్తారు సలహాలు. అది సేవకుడికి, సేవకుని కుటుంబానికి నచ్చితే దాన్ని అమలుపరుస్తాం. ఒకవేళ నచ్చలేదు అనుకో, వేరేగా ఆలోచించడానికి ప్రయత్నిస్తాం తప్ప వారిలో నేను ఎప్పుడు కూడా గర్వాన్ని చూడలేదు. కానీ కొంతమంది ఉంటారు, ఎంత ఇస్తే ఎంత చేస్తారు, ఎంత ఘోరంత ఇచ్చామనుకో, నేనే పాస్టర్ గారిని, నాకేం తక్కువ, నేను ఎందులో తక్కువ, నేను ఎందుకో అన్నట్టుగా కొంతమంది నటిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు దేవుడు ఇవ్వడం. నమ్మకమైన వాళ్ళకే దీవులు మెండుగా నమ్మకస్తుల్ని ఏర్పరుచుకుంటాడు దేవుడు. అపనమ్మకస్తుల్ని, లేకపోతే మోసగాళ్ళని ఏర్పరుచుకొని సంఘాన్ని భ్రష్టుపట్టించడానికి ఇష్టపడే దేవుడు కాదు. కానీ క్రమబద్ధమైన, నాణ్యమైన, శ్రేష్టమైన రీతిలో ఉండేటువంటి వాళ్ళని దేవుడు నియమించుకుంటాడు. తేడాలు వస్తే తీసేస్తూ ఉంటాడు కూడా. కాబట్టి ఈ విషయంలో మీకు అర్థమవలసింది ఏంటంటే, ప్రభుత్వాలు చేసేవారంటే గవర్నమెంట్ చేసేవారు కాదు, కానీ సంఘ సేవకుడు తర్వాత సంఘ క్షేమము, అభివృద్ధి కోరి కొన్ని సలహాలు, బాధ్యతలు చేసేటువంటి వాళ్ళు అన్నమాట. ఈ వరంలో ఇంకొక బాధ్యత కూడా ఉంటుంది. దానినే మనం ఉంటాం ట్రెజరర్స్ అని ఉంటారు లేదా? అపోస్తుల్లో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చాడు. ఇస్కరియోతు యోధాకి ట్రెజరర్ బాధ్యత ఇచ్చాడు. యేసమ్మ గారు వాళ్ళ నాన్నగారికి కూడా దేవుడు ట్రెజరర్ అనేటువంటి బాధ్యత. అది కూడా పాస్టర్ గారిలో, సేవకుల కుటుంబాలతో కాదు, రాసి పెట్టుకుంటే దేవుడు ఇవ్వాలి అని అనుకుంటే వాళ్ళు చాలా నమ్మకస్తులు అని అనిపిస్తే ఇచ్చేటువంటిది.
అపనమ్మకస్తులకు ఇవ్వడం. ఈ ట్రెజరర్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. మీ తాతగారు ఉన్నారు కదండి, ఎన్ని కోట్లు పెట్టి చర్చి కట్టేస్తున్నారండి? 4 కోట్ల రూపాయలు. ఒకే వ్యక్తి 4 కోట్ల మీద కూడా ఆయన చెయ్యి ఉంటుంది. ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ డబ్బు దుర్వినియోగం అయిపోతా ఉంది అని చెప్పి జాగ్రత్తగా దాన్ని ఖర్చు పెట్టగలిగే జ్ఞానం కూడా దేవుడు వాళ్ళకి ఇస్తామన్నాడు. 4 కోట్లు ఆయన హ్యాండిల్ చేస్తున్నాడు. మనం 1,00,000 రూపాయలు హ్యాండిల్ చేయగలమా? ఒకవేళ 1,00,000 రూపాయలు హ్యాండిల్ చేసినా మన నెత్తి మీద 2 ఏమొచ్చేస్తాయి? మామూలుగా ఉండవు. 4 కోట్లేనైనా ఆయన ఎంత నమ్మకస్తుడు కాకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా బాధ్యతలైన వెళ్తాడంటారు. పాడైపోయినటువంటి శిథిల అవస్థకు వచ్చినటువంటి ఆ మందిరాన్ని ఒక మంచి రూపంలోకి దిద్దడానికి ప్రయత్నించడానికి ప్రధానమైన కారణం పాత్ర వాళ్ళ నాన్నగారే. యేసమ్మ గారు అన్నారు, ఆ బాధ్యత దేవుడు వాళ్ళ మనుషులు ఇస్తే వచ్చేటువంటిది కాదు. దేవుడు ఇవ్వాలి. ఆ బాధ్యతలో చాలా క్రమం ఉండాలి. ఆ బాధ్యతలో చాలా జాగ్రత్త ఉండాలి. డబ్బును సేకరించేటువంటి ఈ ట్రెజరర్స్ బాధ్యత. మన సంఘంలో అలాంటి ఏం లేవండి. తాతగారు ఇప్పుడు అలాంటి పెట్టారా? పెట్టేవారు కాదనుకుంటా. ఒకవేళ ఉంటే ఏదో కొంచెం నమ్మకమైన ఉంచుకుంటేవారు. అవి కూడా తీసేసాడు దేవుడికి నచ్చక. చాలా నమ్మకస్తులే ఉండాలి. వాళ్ళు ఎక్కడ ఏ రూపాయి ఖర్చు పెట్టాలి, ఏ రూపాయి ఎక్కడ ఖర్చు పెడితే సంఘానికి మందిరానికి ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి దేవుడు వాళ్ళకి అట్టి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. కానీ ఆ వరం పొందుకున్నటువంటి వ్యక్తులకి ఇంకో డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటంటే ఎక్కువగా సాతాను వేసిన వలల్లో పడిపోతుంటారు. ఆ వలల్లో ఎందుకంటే డబ్బును బట్టి గర్వం వస్తుంది, డబ్బును బట్టి ధనాపేక్ష వస్తుంది, డబ్బు పిచ్చి వస్తుంది. ఆ కారణాన్ని బట్టి కూడా దేవుడు వారిని బట్టి బాధపడతాడు. ధనాపేక్ష, డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళకి దేవుడు ట్రెజరర్ బాధ్యతలు ఇవ్వడం. ఒకవేళ అలా మారిపోయి ఉండొచ్చు తప్ప అలాంటి వాళ్ళకి దేవుడు ఎప్పుడు ఇవ్వడానికి ఇష్టపడు. ఇస్కరియోతు యోధ డబ్బు పిచ్చోడని అయ్యి ఉంటే, నిజంగా ధనాపేక్షతో కూడిన ఆలోచన కలిగిన వ్యక్తి అయి ఉంటుంటే యేసయ్య అలాంటి బాధ్యత యోధాకి ఇస్తాడా? ఇవ్వడం. పైగా యోధ ఒకసారి ఏమంటాడు సార్, అంత విలువైన అత్తరిని ఎందుకు పాడు చేస్తున్నారు? అమ్ముతే పరిచయకు ఉపయోగపడుతుంది కదా అన్నంత నమ్మకత్వం ఉపయోగించిన వ్యక్తి. కానీ సాతాను చేతికి ఒకనొక సమయంలో ఏమైపోయాడు చెప్పండి? దొరికేసాడు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ బాధ్యతలో. యేసమ్మ గారు కూడా చాలా చక్కగా, చాలా క్రమంగా ఆ బాధ్యత నిర్వర్తించేవారు. చాలా సంతోషం అనిపిస్తామండి. అయితే కొంతమంది ఫీల్ అవుతూ ఉండొచ్చు అనే కారణాన్ని బట్టి అన్ని బాధ్యతలు తీసేస్తాం. కానీ కొంతమంది అసలు ఫిట్ అవ్వరు కాబట్టి వాళ్ళు తీసేయడం అనేటువంటి దేవుడు ప్రేరేపణ బట్టి కలిగి తీసేయడం జరిగింది. కానీ ట్రెజరర్స్ అనేటువంటి వాళ్ళు కూడా చక్కటి పరిపాలన అందిస్తూ ఉంటారు సంఘాల్లో. వాళ్ళన్నీ సహకరిస్తూ ఉంటారు. ఎవరెవరు ఏమి ఇచ్చారని చెప్పి చక్కగా ఒక పద్ధతిలో వాటిని అన్ని భద్రపరిచి, ఒక క్రమబద్ధమైనటువంటి రీతిలో వాటిని సేకరించి రాసుకుని చక్కగా జాగ్రత్తగా ఆ పరిచయ కొరకు వినియోగించడానికి ప్రధానమైన పాత్రలుగా కనబడుతూ ఉంటారు. కొంతమంది ఉంటారు అల్లెట్ అయిపోయినంటే ఈ బాధ్యతలో ఉండి కుడి చేతితో ఇచ్చినటువంటిది ఎడమ చేతికి సైతం తెలియకూడదు అన్నటువంటి వాక్యాన్ని ఎరిగి కూడా ఎవరెంత ఇచ్చారని చెప్పి ఎవరన్నా కూర్చొని అడిగారు అనుకోండి, ఇదిగో వీళ్ళు ఎంత ఇచ్చారు, వీళ్ళు ఎంత ఇచ్చారు, వీళ్ళు ఎంత ఇచ్చారు అని చెప్పడానికి కారణాన్ని బట్టి అవతల వాళ్ళు ఇచ్చిన దానికి ఒక 500-1000 రూపాయలు వేసి ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు కొన్ని సంఘాలు. వీళ్ళు దొంగ ట్రెజరర్స్ వీళ్ళందరూ. నేను ఇప్పుడు యేసమ్మ గారు నియమించుకున్నానమ్మా, యేసమ్మ గారిని ట్రెజరర్గా నియమించుకున్నాను. మీరు అందరూ విరాళాలు ఇచ్చారు యేసమ్మ గారికి. యేసమ్మ గారు ఏం చేయాలి? ఒక పేరు ఇచ్చినటువంటి ఆ వ్యక్తి యొక్క విరాళం రాసుకుని ఆ లిస్ట్ నాకు ఇచ్చేయాలి. ఆవిడికి, దేవుడికి, విశ్వాసకి మాత్రమే తెలాలి. కానీ కొన్ని సంఘాల్లో ట్రెజరర్స్ ఎలా ఉంటారంటే ఎవరెవరు ఎంత ఇచ్చారో అన్నది ఇంటి వాళ్ళకి చెప్తా ఉంటారు. ఎవరన్నా వచ్చి కూర్చున్నారు అనుకో వాళ్ళకి కూడా చెప్తా ఉంటారు. వాళ్ళ తలలో తీసేస్తారన్నాడు దేవుడు. వీళ్ళు దొంగ ట్రెజరర్. కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి ఏం చేయబడకూడదు చెప్పండి ఒకసారి? తెలియకూడదు. కానీ కొంతమంది ట్రెజరర్స్ ఎలా ఉంటారంటే ఇదిగో ఆవిడ ఎంత, ఈయన ఎంత, వీళ్ళు ఎవరో అడుగుతారు. అడిగిన దానికి వీళ్ళు కూర్చోబెట్టి చెప్తూ ఉంటారు కొంతమంది. అది ఎంత అతి ఘోరమైన పాపం అది. ఆ బాధ్యతను క్రమంగా నిర్వర్తించలేని కారణాన్ని బట్టి శాపముతో పాటుగా బాధ్యత నిర్మూలన కూడా జరుగుతామండి. నిజంగా ఈ సంఘంలో ఉన్నారు లేదో నాకు తెలదు కదమ్మా, మీకు తెలుసో తెలీదో, నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు
సంఘంలో ఏదైనా అవసరం వచ్చి విరాళం ఇవ్వాలనుకోండి, ఇప్పుడు వీరికి ఎంత ప్రేరేపించబడ్డారో, ఎంత ఇవ్వాలనుకున్నారో అంత ఇవ్వరు. వీళ్ళు ఎలా చేస్తారంటే, ఇంతకు ఆవిడ ఎంత ఇచ్చింది, ఆయన ఎంత ఇచ్చాడు తెలుసుకొని వాళ్ళకంటే ఒక 100 ఎక్కువ, ఒక 500 ఎక్కువ అప్పుడు ఇస్తూ ఉంటారు. ఇలాంటి ఎప్పుడన్నా విన్నారా? నేను చూస్తున్నాను, దేవుడు చూపించాడు. అవతల వాళ్ళు ఎంత ఇచ్చారో తెలుసుకొని వాళ్ళకంటే మేము ₹1 ఎక్కువే ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎక్కువేసి ఇచ్చే వ్యక్తులు. దీనికి కారణం ఎవరో తెలుసా? అవతల వాళ్ళు ఎంత ఇచ్చారో చెప్పిన వ్యక్తి కారణం. అందుకే దేవుడు అలాంటి ట్రెజరర్లు గిజరర్లు ఎట్టలేడు. ఎవరు అలాంటి వాళ్ళో ఆయనకి బాగా తెలుసు, ఆయన నడిపించిన దేవుడికి ఇంకా బాగా తెలుసు. బాధ్యత ఎప్పుడు కూడా చాలా నాణ్యంగా, క్రమంగా, నీతిగా జరిగించాలి. దేవుడు సంఘంలో కొన్ని బాధ్యతలు ఇస్తూ ఉంటాడు కొంతమందికి. అలాంటి బాధ్యత రావాలంటే రాసి పెట్టి ఉండాలంటాను, ధన్యత కలిగి ఉండాలంటాను. కానీ అలాంటి బాధ్యతలు పొందుకొని అట్టి వరాలను వాళ్ళు పొందుకున్న కారణాన్ని బట్టి సద్వినియోగపరుచుకోకపోగా దుర్వినియోగపరుచుకొని సాతాను యొక్క హస్తాలకి చిక్కబడి దేవుని యొక్క శాపానికి లోనైపోయినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. నాకు మొన్న పాస్టర్ గారు మాట చెప్పి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మొన్నట్లే చెప్పి నాకు ఇంచుమించుగా 9-10 నెలలు అయిపోయింది. ఏదో ఒక విషయంలో మాట సంఘస్థలు ఎలా ఉంటారో చెప్తాను చూడండి. ప్రెసిడెంట్ అనేటువంటి పదవి కానివ్వకపోతే ఫీల్ అయ్యి సంఘం మానేసే విశ్వాసాలు ఉంటారా? ప్రెసిడెంట్ అనే మన సంఘంలో లేవు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్లు లేవు. కానీ వేరే సంఘాల్లో ప్రెసిడెంట్ ఆయనకి ఇవ్వకపోతే మేము సంఘం రామని చెప్పి ఆయన కుటుంబాన్ని కూడా మానిపించేస్తారండి. ఇంకెందుకు మా అమ్మకం లేనప్పుడు నేనెందుకు అని చెప్పి అంటూ ఉంటారండి. అలాంటి వేళ్ళండి. అలా ఆ సంఘంలో ఒకటి జరిగిందండి. ఆ సంఘంలో ఒక వ్యక్తిని ట్రెజరర్గా పెట్టుకున్నారండి పాస్టర్ గారు. ఆయన చెప్తేనే తెలిసింది ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళు ఎలా మారిపోయారంటే సంఘంలో గ్రూప్ రాజకీయాలు మొదలైనవి 2 ముక్కలు 2 వర్గాలుగా మారిపోయినాయి. ఎప్పుడు సంఘం ఒకటే, కానీ కొంతమంది సాతాను శక్తులు గ్రూప్కి రాజకీయాలు మొదలుపెట్టి సంఘంలోనే గొడవలు పెడుతూ, విద్వేషాలు పుట్టిస్తూ, ఒకరి మీద ఒకరు చాడీలు పెడుతూ నెమ్మదిగా కొంచెం మొక్కనే పక్క తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ సంఘంలో కూడా అలా జరిగినట్టుంది. చేశారంట. ఆయన ట్రెజరర్ అంట. ట్రెజరర్ అయితే మంచి బాధ్యతలు జరిగిస్తున్నారు, బాగానే ఉంది. ఆయన చేసిన పని ఏంటంటే గ్రూప్ రాజకీయాలు అన్న తర్వాత 2 వర్గాల్లో ఒకలంటే ఒకళ్ళు పడవపోవడం అనేది అన్ని చోట్ల ఉంది. ఏదో మందిరం కన్స్ట్రక్షన్ కొరకు ఫ్లోర్ ఏదో వేయడానికి మందిర కన్స్ట్రక్షన్ కొరకు విరాళాలు సేకరించమని బాధ్యత అప్పచెప్పారు. అందులో 2 కుటుంబాలకి ఒకరంటే ఒకళ్ళు పడవ. 4 బంధువులు ఒకవైపు, 4 బంధువులు ఒకవైపు, ఒక కుటుంబం ఒకవైపు, ఒక కుటుంబం మరొక వైపుని. అయితే వీళ్ళకంటే ఎక్కువగా మేము ఉండాలనే ఉద్దేశం ఒకరికి, వీళ్ళకంటే ఎక్కువగా ఉండాలనే ఉద్దేశం మరొకరికి అనుకుంటాను. అయితే ఒక గ్రూప్కి సపోర్ట్ చేసే వ్యక్తిగా ఉండేవాడండి వ్యక్తి. ఒక గ్రూప్ అయితే మాత్రం నచ్చేది కాదు. కాబట్టి ఎవరెవరు ఎంతెంత విరాళాలు ఇచ్చారో కూర్చోబెట్టి చెప్పేవాడండి. కూర్చోబెట్టి ఏ చేతితో అయితే డబ్బులు లెక్క పెట్టేవారో గూడంతా దిగిపోయిందంట. లారీ యాక్సిడెంట్లో గూడంతా తీసేశారు. దేవుడు సొమ్ములు లెక్క పెట్టాలంటే రాసి పెట్టి ఉండాలి. దేవుడు డబ్బుని చేతి పట్టాలి అంటే రాసి పెట్టి ఉండాలి. ఆ వ్యక్తి చేసిన పాపం తప్పు ఏంటంటే వీళ్ళకి నచ్చిన వ్యక్తులు చెప్పేవారు ఎవరెవరు ఎంత ఇచ్చారన్నారు. వాళ్ళు ఏం చేసేవారంట, వాళ్ళు 1000 ఇచ్చారా కాబట్టి మనం 1500 ఇవ్వాలి, వాళ్ళు 2000 ఇచ్చారా మనం 3000 ఇద్దాం, మనం ₹1 ఎక్కేవాళ్ళు కానీ తక్కువ ఇవ్వకూడదు. ఎలా తెలిసింది? ఈయన అలా ఉంటారండి విశ్వాసులు. ఇవ్వకపోతే మళ్ళీ ఫీల్ అవుతారండి. అని ఎప్పుడో 9 నెలల క్రితమో 10 నెలల క్రితమో మీటింగ్లు ఎప్పుడో జరిగింది విషయం. అలాంటి వాళ్ళు ఉంటారని అనుకున్నాను. ఉంటారని కూడా దేవుడు బయలుపరిచాడు. దేవుడు ఇచ్చిన బాధ్యతలు, దేవుడు ఇచ్చినటువంటి ఆ భారాలని నాణ్యంగా నమ్మకంగా చేయలేని కారణాన్ని బట్టి 2 వస్తూ ఉంటాయి. ఆ వ్యక్తులకి ఏంటి? ఒకటి ఉగ్రత, ఒకటి శాపము. బాధ్యత నిర్మూలన తీసేస్తాడు దేవుడు. సంఘ పెద్దలుగా ఉన్నవారు కూడా దేవుడు ఇచ్చిన వారం ఇది. ప్రభుత్వాలు చేసే వారం అది. ట్రెజరర్స్గా ఉండేటువంటి వాళ్ళు కూడా
ఈ ప్రభుత్వం చేసేటువంటి వరం పరిపాలించడం, నాణ్యంగా క్రమంగా సంఘాన్ని ఎలా కట్టాలో వాళ్ళకి బాగా తెలుసు. ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇలాంటి బాధ్యతలు ఉన్న వాళ్ళు మరింత నాణ్యంగా, మరింత నమ్మకంగా కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిన పని పోయి దుర్మార్గమైనటువంటి చేష్టలు చేస్తే శాపం ఉంది, ఉగ్రత ఉంది, బాధ్యత నిర్మూలన కూడా ఖచ్చితంగా ఉంటుంది. 4 కోట్లు అంటే ఎంత నమ్మకుడు కాకపోతే అర్థం చేసుకోండి. ఆయన అంతటా ఆయనగానే 1.5 కోటి ఎంత సేకరించారంట. 1.5 కోటి కదా తమ్ముడు, 1.5 crore ఆయన సేకరించినాయి. సంఘస్థులు ఇచ్చినవి కాదు, వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళందరి నుంచి సేకరించి తన సంఘ క్షేమం కొరకు ఖర్చు పెట్టడానికి ఇష్టపడ్డాడు. 1.5 కోటి. మన ట్రెజరర్స్ ఎలా ఉంటారో సంఘస్థులు ఇచ్చినయే, బయట నుంచి ₹1 సేకరించలేరు. ఒక మందిరం కట్టాలన్నా, ఒక మీటింగ్ పెట్టాలన్నా, దేవుడి పేరు ఏదన్నా చేయాలన్నా ₹1 బయట నుంచి ఏది కూడా సేకరించే స్థితిలో ఉండరు. కానీ ఆయన ₹1.5 సేకరించి ఆయన తరపున మందిరానికి ఇచ్చాడండి. ఎందుకు కావాలి? 1 కోటి ఇచ్చి ఒక అర కోటి తీసేసుకోవచ్చు కదా. నమ్మకంగా చేస్తున్నారు. అందుకే ఆయన కుటుంబం అంతకంతకు ఏమవుతుంది? అభివృద్ధి పొందుతాం, దీవించబడతా ఉన్నారు. అంతకంతకు కూడా పైకి వెళ్తా ఉన్నారు. నాణ్యమైన నమ్మకమైనటువంటి బాధ్యత ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉంటారు. దేవుడు ఇస్తారంటే బాధ్యతలు ఎంత బాగా కడుతున్నారో సూదిగుండు. అయినా మొత్తం అంతా క్యాష్ అంతా ఇచ్చేదిలోనే ట్రెజర్ అంటే అది. అంత నమ్మకం ఉండాలి, అంత బాధ్యత. అమ్మా, మీ నాన్నగారు ఎవరెవరు ఎంత ఇచ్చారని ఎప్పుడన్నా చదివిపించారా మీకు? కూతురిగా ఆ కూతురిగా నీకు కూడా చెప్పరా? నీ చెప్పాడా కొడుకు ఆయన ఎప్పుడన్నా? అదిరా నీ చెప్పరా ఎవరెవరు ఎంత ఇచ్చారా? మరి చెప్పలేగా కొంతమంది చెప్తూ ఉంటారు అందరికి కూర్చోబెట్టి. అందుకే మీ తాత అలాగే వెళ్ళాడు. అన్ని సంవత్సరాల నుంచి కూడా వెళ్తున్నాడు ఆ పదంని చక్కగా. నేను చెప్తే కొంతమంది కోపం వస్తుంది, వాక్యం చెప్తే బాగుంటుంది. అందుకే వాక్యం ద్వారాగా మాట్లాడతాడు దేవుడు. అవునా కదా? ఎప్పుడు ఏ వాక్యాన్ని ఎవరికి అందించాలో ఆ సమయానికి సిద్ధపరుస్తూ ఉంటాడే, సిద్ధపరుస్తూ ఉంటాడు. తెలీదమ్మా, ఎప్పుడు మీరు చెప్పలేదు మీ నాన్నగారు కూతురు గారికి మీరంటే చాలా ఇష్టం కదా? అయ్యో పాపం చెప్పలేదండి. అంటే ఆయన మంచోడే చెప్పేటప్పుడు మీరు ఎప్పుడన్నా అడిగారా? పోనీ మీరు ఇంకా మంచోళ్ళు. కొంతమంది అడిగి తెలుసుకుంటారు. ఎంత బుద్ధిగా పని అండి. అడిగి బాబు అలా అందించరు, బాబు అలా అందించరు, ఈవిడెంత రాయించింది, ఎవడో చెప్పాలా ఇటురా నాకు, ఎవడో చెప్పాలా మళ్ళీ నాకు సినిమా చూపించేస్తాను నాకు కానీ ఇదంటే. దేవుడు మాట్లాడితే బాగుంటుంది చక్కగా. కాబట్టి దేవుడు ఈ ప్రభుత్వాలు చేసేటువంటి వరం కలిగినటువంటి వ్యక్తులకు ఇచ్చేటువంటిది ఇది ఒక బాధ్యత. సంఘం క్షేమం, ఆర్థిక వ్యవస్థను చక్కగా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళలో ఎప్పుడు కూడా సాతాను ప్రవేశించి వాళ్ళు ప్రేరేపించి సాతాను దేవుడిని స్థూలం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. డబ్బు పిచ్చి మొదలుపోతూ ఉంటుంది. ట్రెజరర్లకి ఈ ధనాపేక్ష అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఆ ధనాపేక్ష అనేటువంటిది వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఉండడం అనేది కూడా తప్పే. కానీ దేవుడు పరిచర్యకు సంబంధించిన ధనం మీద కూడా కొనపడింది అనుకోండి, కొను తీసేస్తాడండి. కొనకూడదు చెప్తాడు. ఆ పాస్టర్ గారికి అయితే పాస్టర్ గారు చెప్పి భుజం తీసేసాడండి, కొల్లు కూడా తీసేస్తాడు. దేవుడు డబ్బు మీద కొను పడుతుంది, దేవుడు డబ్బు మీద కనపడుతుంది. నిన్న మొన్న ఎవరో వచ్చారు మీటింగ్ల కోసం, ఎవరో వస్తుంటే ఇక్కడ పెట్టేస్తుంటారు, రాసేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. లెక్క చేయండి. మీరు గ్రీస్ గారు వచ్చిన జయప్రకాష్ గారిని అడిగినా ఒకసారి అడగండి. కనీసం వాటిని ముట్టుకొని ఎన్ని రోజులు ఉంటారా? మీ అమ్మగారు ఇచ్చిన ఎన్ని రోజులు ఉన్నాయి ఇక్కడ? 4-5 days ఉన్నాయి. ఒక నెలల తరబడి ఇచ్చినటువంటి వాటిని ఇప్పటికే లెక్క పెట్టలేదు. దేవుడు బాధ్యత ఇచ్చాడు, నాకు అనవసరం అది, ఎవరన్నా ఇస్తా నాకేంటి, మరి చదవాలి దాన్ని. ఒకప్పుడు చదివించేవారు అనుకుంటా కదండి సంఘంలో. వీళ్ళు ఎంత ఇచ్చారండి చప్పట్లు కొట్టండి. మరి తక్కువ ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు బాధపడరా? వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? అంటే ఈసారి అడగకుండానే చాలా అద్భుతమైనటువంటి రీతిలో సహకరించి గుప్పులు తెరిచిన వాళ్ళు అనేక మంది ఉన్నారనుకోండి. చెప్తున్నాను, ఎప్పుడు బాధ్యత నమ్మకంగా చేస్తేనే అంత ధనాన్ని దేవుడు మన కళ్ళ ముందు పెట్టినప్పటికీ రూపాయి కూడా ఆశించకుండా నిలబడతారు చూడండి. వారికి దేవుడు ఇంకొక వరం ఇస్తాడు. టెస్టింగ్ అది అంతానే.
టెస్టింగే బోల్డ్. నేను చూడని డబ్బు కదమ్మా, బోల్డ్ అని డబ్బు చూసి వచ్చినాడు. ఈరోజు సేవలోకి వచ్చిన తర్వాత డబ్బు వ్యామోహం లేదు, డబ్బు సేకరించాలి దాచుకోవాలన్నది లేదు. దేవుడు అంత విలువైనటువంటి ధనాన్ని నా ముందు పెట్టినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది పరీక్షది. ఇదంతా కూడా పరీక్షే. మనం చేసి లిస్ట్ రాసి ఎవరెవరని రాసుకునే వరకు నాకు తెలియదు. ఇప్పుడు ఎవరెవరు ఎంత ఇచ్చారంటే ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పగలరు తప్ప మిగతా వాళ్ళు కూడా చెప్పలేను నేను. నాకు అంత అవసరం లేదు. ఎవరు ఎంత ఇస్తా నాకేముంది? దేవుడు ఇచ్చాడు ఆ బాధ్యత నాకు. బాగా చేస్తున్నాం, నాణ్యంగా జరిగిస్తున్నాం. పైగా నీ చేతి డబ్బులు పెట్టి మరి దేవుని యొక్క కార్యక్రమాలు జరిగిస్తున్నా కనుక దీన్ని ఫిట్ అవుతావు అని చెప్పి దేవుడు ఆ బాధ్యతలు ఇచ్చాడేమో. గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్, సంఘానికి సలహాలు, క్షేమం కొరకు ఇచ్చేటువంటి మంచి సూచనలు, సంఘం యొక్క ధనాగారం మీద మంచి పరిపాలన, మంచి నాయకత్వం జరిగిస్తూ సంఘంలో ఏ అవసరాలు ఉన్నాయి, సంఘంలో ఏది కొరత కనబడుతుంది, సంఘంలో ఇది ఏమన్నా ఉండాలా అని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ఈ వరం ఉన్న వాళ్ళకండి పేరెందుకు ఉందని చెప్పేసాం. ఏసమ్మ గారు ఆ వరం ఉందని చెప్పారు, దేంతలు గారికి ఆ వరం ఉందని చెప్పి. కొంతమందికి ఉన్నాయి, మీరుగా నాకు కనపండి వీళ్ళ నాన్నగారికి. ఏసమ్మ గారు మనం చెప్పొద్దని చెప్పి ఒట్టేసుకుంటారు కొంతమంది, కాబట్టి చెప్పను. కానీ వాళ్ళు చేసింది నేను వివరించను, కానీ ఆడికి అవసరం లేదు. ఒక విశ్వాసిగా వచ్చి వెళ్ళిపోవాలంతే. వాక్యం వినేసావా, ప్రార్థన చేసుకున్నావా, వెళ్ళిపోయావా. ఆవిడకి దేవుడు ఇచ్చిన వరాన్ని గుర్తు చేయడానికి చేస్తున్న పని. సంఘం బాగుండాలి, సంఘంలో ఉన్న అవసరం తీరాలని ఈ అడ్మినిస్ట్రేషన్స్కి అర్థమవుతూ ఉంటాం. ఈ సంఘ పాలకులు కలిగినటువంటి వరాలు కలిగినటువంటి వ్యక్తులకి అర్థమవుతూ ఉంటాం. ఆవిడ వచ్చి మొన్న బాబు అంతా బాగున్నాయి, ఏసీలు అన్నీ సెట్ అయినాయి, కానీ ఎండాకాలంలో వెనకాల కూర్చున్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి నేను ఏమీ చెప్పలేదు, ఏం మాట్లాడలేదు. ఎంత అమౌంట్ తీసుకుని వచ్చి ఏదైనా చేయండి, ఇది అవసరం కనబడుతుంది, నాకు ఈ కొరత కనబడుతుంది, చెయ్యండి. అది ఎవరు చెప్తే వచ్చింది మీకు? దేవుడు వేస్తే వచ్చింది ఆ భాగం. సంఘం క్షేమం కోరుతుంటారు వరం పొందుకున్న వాళ్ళు, సంఘం అభివృద్ధి కోరుతూ ఉంటారు. అదే వ్యక్తి ఎంత అందమైనటువంటి మందిరాన్ని కట్టించి నేను ఇప్పుడు చెప్తున్నా ఎంత అందమైన మందిరం కారణం చేసమ్మ. ఇప్పుడు చెప్తున్నాను నేను, లల్లమ్మ. వాళ్ళు ఎలాంటి సహాయ సహకారాలు సంఘం యొక్క క్షేమం కొరకు, పరిచర్య యొక్క ఎదుగుదల కొరకు ఉపయోగపడ్డారో నేను చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. మిగతా వాళ్ళు కూడా సహకరించారు కాదనట్లేదు, కానీ వాళ్ళు ప్రత్యేకంగా నియమించబడిన వ్యక్తులు, సంఘ పరిపాలకులు, నాయకులు, ఆర్గనైజర్స్. వాళ్ళు ఆ వరం ఉంటుంది. సంఘంలో ఇది పెడతా బాగుంటుంది, ఇది నిర్వర్తిస్తే బాగుంటుంది, ఈ కార్యక్రమం ఏర్పరిస్తే బాగుంటుంది. ఉపచారములు చేసేవారు వేరండి. ఉపచారములు చేసేవారు చాలామంది ఉన్నారు. ఎఫ్ఐఎం గారితో పాటుగా చాలామంది మాట్లాడాను నేను. మన పట్నం గారి గురించి, కొంతమంది దేంతల గారు, అగప్పయ్య గారి గురించి, ఇలాంటి వారు అందరూ చేస్తారు. అందరికంటే కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటారు ఉపచారములు చేసే వరం కలిగిన వాళ్ళు. ప్రభుత్వాలు చేసేటువంటి వ్యక్తులు అందరూ చేస్తారు, మంచి మంచి సలహాలు ఇస్తారు. వీళ్ళు సలహాలతో పాటుగా సంఘం ఎదుగుదల కొరకు కృషి చేస్తూ ఉంటారు. మంచి పరిపాలన బాగుండాలి, నాణ్యమైన పరిచర్యగా ఉండాలి, మనకి దీవెనకరమైన పరిచర్యగా ఉండాలి, అన్ని సంఘాల కంటే అన్ని మందిరాల కంటే శ్రేష్టమైన రీతిలో కనపడాలి అని ఆలోచన వీళ్ళు పుడతా ఉంటుంది. పుట్టడంతో పాటుగా అదే విధంగా సహాయ సహకారాలు కూడా వాళ్ళకి దేవుడికి ఎప్పుడు కూడా జరిగిస్తూ ఉంటారు. ఎప్పుడు మాట నేను ఇది చేయండి అది చేయండి ఎప్పుడు నేను ఎప్పుడన్నా అన్నానా? ఒకవేళ ఎప్పుడన్నా నేను అనే పరిస్థితి వస్తే దాని ముందు రోజు నేను చచ్చిపోవాలని కోరుకుని రాసుకున్న మాట ఉంది నా డైరీలో. డబ్బు కోసం సేవ చేయాలి అనే ఆలోచన కానీ నాకు వస్తే, ఆలోచన వచ్చేటప్పుడు ముందు రోజు చచ్చిపోవాలని కోరుకున్న వ్యక్తిని నేను నా డైరీలో రాసుకుని మా అమ్మగారు చెప్పారు ఈ మాట, ప్రసన్న గారు చెప్పారు ఈ మాట. డబ్బు కోసం సేవ చేసేటప్పుడు ఆలోచన వచ్చే ముందు రోజు చచ్చిపోవాలి నేను. ఆ పరిస్థితులకు మాత్రం వెళ్ళకూడదు. అన్ని విధాలుగా ఉపయోగపడిన వాళ్ళు ఉన్నారు. అదొక వరం. అది వాళ్ళు గ్రహిస్తూ ఉంటారు. ఇది లేదే, అది లేదే, ఇది ఉంటే బాగుండే ఉంది. సందేశగడికి ఒక ఆ వరం దేవుడు ఇచ్చాడు, చక్కగా ఏర్పాటు. యూదయ్య గారి రాగంపేటలో లేకపోతే ఈయనకే బాబు అది ఇబ్బంది అవుతుందంట, మీకు నేను విన్నాను బాబు, గొంతు నొప్పి వచ్చేస్తుందంట, స్ట్రగుల్ అవుతున్నారంటే ఇప్పుడుదో అంట కదా. అవన్నీ ఆ వరం ఇస్తే వచ్చి మాకు రాలేదంటే అని ఫీల్ అవ్వడానికి లేదు. ఉన్న వాళ్ళు అలా వాడబడతారంటున్నాను అంతే. మీకుండి కూడా ఏమేమి ఉన్నాయో ముందు రోజుల్లో మాట్లాడుకుంటాను. వరం, మంచి పరిపాలన, సేవకుడితో పాటుగా సేవకుడి సహకారం, మందిరం యొక్క క్షేమము,
ఉపకారములు, సూచనలు, సలహాలు, పరిపాలన చక్కగా ఉంటుంది. ట్రెజరర్స్కి దేవుడిచ్చే వరం ఇది. సంఘ పెద్దలు కూడా మంచి ఆలోచన విధానాన్ని దేవుడు ఇస్తూ ఉంటాడు ఈ వరం కలిగిన వ్యక్తులు. మూడవదిగా ఈ వరం పొందుకున్నటువంటి వ్యక్తులు చక్కగా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఆర్గనైజింగ్. సేవకుడు ప్రమేయం ఉండదో, సేవకుడి యొక్క పనే ఉండదో, కానీ వాళ్ళే అన్ని పనులు చేసేస్తూ ఉంటారు. సందేశంలో బాగా చూసిన వరాన్ని, సజీవులో బాగా చూసిన వరాన్ని, సందేశ్కి ఆర్గనైజర్, లేదంటే ఈ ప్రభుత్వాలు చేసే వరం, మీటింగ్స్కి నేను చేసే పనులు నేను చేసుకుని హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు. వాడు ఆర్గనైజ్ చేస్తాడు. ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే మనకి నష్టం రాదు, అందంగా కనబడు, ఆర్గనైజింగ్ డిపార్ట్మెంట్ అంతా కూడా దేవుడు తెలియదు. రీసెంట్గా మీటింగ్ లేట్ అయింది, దేవుడు ప్రేరేపణ అవ్వలేదు. అయితే మనకి పెట్టాలన్న ఉద్దేశం, ఆ స్థలంలోనే అన్నిలకి వాక్యం అందించాలన్న ఉద్దేశం. దేవుని గారితో మాట్లాడాను, ఆర్గనైజ్ చేసాడే. మూడు సార్లు నుంచి కూడా ఆర్గనైజింగ్ చాలా బాగా చేస్తుండే. చిన్న ఆర్గనైజింగ్ బాగుంటుంది, అనిల్ చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నాడు. కిరణ్, జయ మంచి ఆర్గనైజర్స్. రక్షణలో ఉంది ఆ వరం. బాధ్యతను తీసుకొని నాది, మనం చేయవలసిన పని అని చెప్పి సేవకుడు ప్రమేయం లేకుండా, సేవకుడు ఇంటర్ఫీరెన్స్ లేకుండా, సేవకుడు ఏమీ చెప్పకుండా కూడా పరిచయ కొరకు, సేవా కార్యక్రమాల కొరకు వీరిలో ఒక నూతనమైన ఆశ కలుగుతూ ఉంటుంది. ఆ వరం వీళ్ళకి ఇస్తేనే వస్తుంది. ఆడపిల్ల అన్ని ఊర్లు వెళ్ళి అక్కడికి వెళ్ళి అంటించుకుని వస్తుందంటే చాలా ఆశ్చర్యం వేసింది. మాట్లాడలేదు, 2-3 నెలల నుంచి మాట్లాడడం మానేసి. నాకు ఏదన్నా కొంచెం డిస్టర్బెన్స్ వస్తే మాట్లాడిన అవుతుంది. నిన్నే మాట్లాడాను, ఇలా చాలా బాగా చేస్తున్నాను, చాలా సంతోషం అమ్మా చెప్పి. ఆర్గనైజింగ్, మంచి ఆర్గనైజింగ్. సందేశంలో అద్భుతమైన ఆర్గనైజింగ్ గిఫ్ట్ ఉంది. దేందలి గారిలో ఉంది, స్టీఫెన్ అన్నీలో ఉంది. చక్కగా ఆర్గనైజ్ చేస్తారు. మంచిగా మా ప్రమేయం లేకుండా మనం కూర్చోబెట్టి ఆర్గనైజింగ్ కార్యక్రమాలు చేసేటువంటి ఒక తలాంతి దేవుడు ఇవ్వాలి. సంతోష్ కూడా చక్కగా ఆర్గనైజ్ చేస్తాడు. ఎందుకంటే వరం అది. ఆయన ఆ కుమారుడు అన్నాడు నాతో వచ్చి, అన్నయ్య మనం ఉన్నాం కదా, నేను ఉన్నాం కదా అన్నట్టు. అది ఆర్గనైజింగ్, వరం అది. దేవుడి పరిచయంలో ఎవరో ఏదో చెప్తే చేయడం కాదు, నా వంతు కృషి నేను చేయాలి. నేను చేసేది నాణ్యంగా ఉండాలి, నేను చేసేటువంటి అందంగా కనబడాలి. ఇది నా పరిచర్యకి, దేవుని యొక్క పనికి పేరుతో మహిమతో పాటుగా ఉపయోగకరంగా ఉండాలి. ఆ వరం ఉంటుంది కొంతమంది. ఆర్గనైజర్స్, తెలుగులో ఏమంటారు, నిర్వాహకులు. మీరు మీటింగ్ పాస్టర్ గారు ఎట్టరండి ఎక్కడండి తెలుసా మీకు? చాలా మీటింగ్లు జరుగుతాయి, పాస్టర్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఆర్గనైజర్స్ అంతా కూడా ఆ మీటింగ్ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. సౌండ్ని ఏర్పాటు చేసేసి, జనరేటర్లను ఏర్పాటు చేసేసి, స్టేజ్ అంతా కూడా డెకరేషన్ చేసేసి, యూనిట్ని అంతటినీ కూడా తెచ్చిపెట్టేసి వాళ్ళు చేసేయగలరు. వాళ్ళకి ఏమీ ఎక్స్పీరియన్స్తో సంబంధం లేదు. దేవుడు ఇస్తాడు ఆ వరం. చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు. సందేశం నాకు కూడా దేవుడు ఆ వరాన్ని ఇచ్చాడు. ఆర్గనైజింగ్ చేసే వ్యక్తులు ఇంట్లో కూడా అంత ఆర్గనైజ్డ్గా ఉంటారు. ఓసిడి ప్రాబ్లం ఉంటుంది, ఎక్కడ పెట్టింది అక్కడే ఉండాలి, నాణ్యంగా ఉండాలి, చాలా అందంగా కనబడాలి. ఆర్గనైజ్ చేయడం బాగా వచ్చాలి. డిజైనింగ్ అనేటువంటిది ఒక ప్రొఫెషన్. అది ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైనర్స్ వాడికి బాగా ఉపయోగపడతాడమ్మా ఆ వరం ఉన్నవాళ్ళు. ఆర్గనైజర్స్. సంతోష్గా వరం ఉంది. చక్కగా చూడండి, ఏ వ్యాపారంలోకి వెళ్ళాడో కుర్రాడు, డిజైనర్ వ్యాపారంలోకి వెళ్ళాడే. ఇంటీరియర్ డెకరేషన్, ఫంక్షనల్ డెకరేషన్, దానిలోకి వెళ్ళాడు. ఆ జ్ఞానం ఇచ్చాడు దేవుడు. మందిర పరిచయం, మీటింగ్ అంటే చక్కగా ఏర్పాట్లు చేసుకుని, చక్కగా నిర్వాహకులు గెలవాలి, బాధ్యతలు చేసుకుని, ఏది ఎప్పుడు చేయాలి, ఏది ఎప్పుడు తీసుకురావాలి, ఎక్కడ ఏది పెట్టాలి, పాస్టర్ గారు వస్తే ఎక్కడ కూర్చోబెట్టాలి, విశ్వాసులు ఎక్కడ కూర్చోబెట్టాలి, పెద్దలను వచ్చేటప్పటికి ఎలాగా, ఈ లైటింగ్ ఎక్కడ పెట్టాలి, వచ్చే సమయానికి వాటర్ బాటిల్ అన్ని ఎక్కడ సేకరించాలి, ఈ క్లీనింగ్ అన్నీ కూడా వాళ్ళకి వచ్చేస్తాను. ప్రభుత్వాలు చేసే ఇక్కడ వరంలో ఉన్న వరం ఇది ఒకటి. ఇంకా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి, చాలా ఎంతమంది ఉన్నారు. కానీ అందరికీ ఉండవచ్చు, కానీ కొంతమంది చేస్తారు. అర్ధరాత్రి 2-2:30 గంటల వరకు కూడా చిన్న పెద్ద అనిల్, జైపాల్, కిరణ్పాల్, రక్షణ, ఆరోన్, దేవమణి గారి, ఆ ముసలావిడ ఆవిడ అంటించేస్తుందండి. అక్కడికి ఇక్కడికి వెళ్ళి పాస్టర్లు అంటించారా, పాంప్లెట్లో వచ్చిపెట్టి. బాధ్యత ఒక వరం అది.
నా వంతు నేను చెయ్యాలి, నా బాధ్యత నేను నిర్వర్తించాలి. నేను ఒక నిర్వాహకుడిగా ఉన్నాను, సేవకులు నాకు బాధ్యత ఇచ్చారు, నాలో ఉన్నటువంటి ఆ వరాన్ని గుర్తించి గమనించి, కాబట్టి నా వంతు కృషి నేను చేయాలి. అది వరం గొప్పతనం. ఆర్గనైజ్ చేస్తాను. నేను దేంతో లేదు ఇది చెప్పాను, ప్రేరేపించబడుతున్నాడు అయ్యారు, వెంటనే పెట్టమంటున్నాడు దేవుడు. హాస్టల్ అయితే మాత్రం అనుకూలంగా లేదు, సమస్య లేదు, వర్కౌట్ అవుతుంది నేను అనుకోవట్లేదు, దేవుడు చేయమన్నాడు కాబట్టి మీరు ముందు మాట్లాడండి, నేను చూసుకుంటాను కదా బాబు. క్లీన్గా నీట్గా సెట్ చేసి వస్తుంది ఎంత అయినా. మంచి ఆర్గనైజర్ అయిన యేసమ్మ గారు మంచి ఆర్గనైజర్ అయ్యి ఆవిడ బాగా చేయగలరు. ఏదన్నా ఒక బాధ్యత ఇస్తే చక్కగా చేయగలిగేటువంటి వారు. నీట్గా అన్నీ ఏర్పరిస్తే స్థలాల్లో అన్నీ పర్మిషన్లు అన్నీ వర్కౌట్ అయిపోయింది. మిగతా పని అది వరం. అది స్టీఫెన్ అన్నయ్య కూడా బాగా ఆర్గనైజ్ చేయగలరు. నేను చూస్తాను ఆ వరాన్ని ఆయనలో. మంచిగా క్రమంగా నాణ్యంగా చేయగలిగేటువంటి వారు. సందేశ్ అయితే ఫ్యాంటాస్టిక్ ఫెలో ఆ వ్యక్తి. సజీవ్ బాగా ఆర్గనైజ్ చేస్తారు, అది వరం. ఇంకా మాట్లాడుకుంటే చాలా లక్షణాలు ఉంటాయి. ప్రభుత్వాలు, నిర్వాహకులు, నాయకులు, పెద్దలు వీళ్ళందరూ కూడా ఈ వరంలో వచ్చేటువంటి వ్యక్తులే. సంఘ పెద్దలు, నిర్వాహకులు అందరూ ఉన్నారు లేదా? సంఘంలో కనపడుతున్నారు. వాళ్ళందరికీ దేవుడు ఇచ్చిన వరం ఇది. ఇది చాలామందికి తెలియదు. ఇది వరం. అది అలా ఉపయోగపడుతూ ఉంటారు. ఇక మీటింగ్ అనేటప్పటికీ వాళ్ళ ప్రయాస ఎక్కువ ఉంటుంది. సేవకుడి యొక్క ప్రయాస కంటే కూడా, వాక్యం అందించడానికి వచ్చినటువంటి వ్యక్తి కంటే కూడా ఈ ఆర్గనైజర్స్ యొక్క ప్రయాస ఎక్కువ ఉంటుంది. పాంప్లెట్లు అంటించడంలో, మిగతా డిపార్ట్మెంట్ చూసుకోవడంలో, అనేక మందికి వార్తను చేరదీయడంలో వీళ్ళందరూ సంఘ విశ్వాసలే. పాస్టర్ గారు వెళ్తారా? పెళ్లికట్లు ఇంటికి వెళ్ళి ఇచ్చినట్టుగా పాస్టర్ గారు వెళ్ళి ఎవరు కదా పాంప్లెట్లు ఎవరిస్తారా? విశ్వాసం. ఆ వరం ఉన్న వ్యక్తులు చేయగలరు ఈ పని. అన్నీ సెట్ చేస్తూ ఉంటారు, ఆ పనులన్నీ జరిగించేస్తూ ఉంటారు. ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరికి ఎప్పుడు తెలియజేయాలి, ఇదంతా వరం. ఇదంతా వరం. ఇది తలాంత, దేవుడిచ్చిన తలాంత. అది సేవకుడు ప్రమేయం ఏమి ఉండదు. సేవకుడిని అడుగుతారు ఏం చేయాలండి, ఎక్కడికి వెళ్ళాలండి, అంతే. ఇంకా వాళ్ళదే బాధ్యత కింద తీసుకుని చేస్తూ ఉంటారు. అది వరం. అది సంఘంలో ఎంతమంది వాడబడుతున్నారు ఈ మీటింగుల్లో, వాళ్ళకి వదిలిపెట్టారు. అందరూ ఆర్గనైజ్ ఈ వరం పొందుకున్న వ్యక్తులలో. మీకు పట్టలేనట్టుగా ఉన్నారా అండంలో ఫీలింగ్ ఏం లేదు. అది వరం ఇవ్వలేదు, మీరు బాగా ప్రార్థన చేయండి, అదే చాలు దేవుడికి. మీకు ఆ బాధ్యత కాదేమో, దేవుడికి ఇంకొక బాధ్యత ఇస్తాడేమో, కాబట్టి ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నేను ఏం పని చేయలేదండి, ఈ మీటింగ్స్ కొరకు నేను ఏ విధంగా సహకరించలేకపోయానండి, ఎవరికి చేరదీయలేకపోయినా నాకు పని చాలా ఇబ్బంది అయిపోతుంది, ఏం బాధపడకండి. దేవుడు ఇంకొక బాధ్యత ఇస్తాడు, ఇంకొక కర్తవ్యాన్ని ఇస్తాడు, ఇంకొక భారాన్ని ఇస్తాడు, అందులో చేయండి. అంతేగాని ఇందులో ఎక్కువ తక్కువ అని ఉండదు. మనం కూడా మాట్లాడుకున్నాం కదా, ఒకరు ఎక్కువనో ఒకరు తక్కువ లేదు. ఏ అవయవం ఆ అవయవం చేయవలసిన పని చేసుకుంటూ పోతాం. అలా కొంతమందిని నేను చెయ్యట్లేదని ఫీల్ అవ్వకండి. అది కాదేమో, దేవుడు ఇంకొక వరం ఏదన్నా నీకు ఇవ్వడానికి సిద్ధపరిచాడేమో. ఆ సమయం వచ్చినప్పుడు ఆ పరిశీలనలో ఆ వరం కూడా నీకు తెలిసిపోద్ది ఏంటన్నది. ఆర్గనైజర్స్ సంఘానికి సంబంధించినటువంటి లీడర్షిప్, సంఘ పెద్దలు, సలహాదారులు సంఘాల్లో ఉంటారు. వాళ్ళందరికీ దేవుడిచ్చే వరమే ప్రభుత్వాలు చేసే వరం. మంచి పరిపాలన, నాణ్యమైన పరిచర్య, చాలా క్రమంతో కూడినటువంటి విధానాలు ఇవన్నీ కూడా జరగడానికి సేవకుడే కాదు, సేవకుడి యొక్క సహవాసంలో సంఘంలో కొంతమంది ఉంటారు. వాళ్ళు ఈ పనుల కొరకు నియమించబడతా ఉంటారు. ఇంచుమించుగా ఎన్ని పోస్టుల్లో 1000+ పోస్టులు ఎన్నో. నలుగురు మొత్తం 3 రోజులు మొత్తం ఆవడేసాడు. నా బోర్డు పని చేయలేదు. కొంతమంది అయితే ఫీల్ అయ్యి అసూయపడా, లేకపోతే ఇంకో కారణాలు పట్టావు, మనం వేసిన పోస్టర్ మీద మళ్ళీ కావాలని వేసిన పాస్టర్లు ఉన్నారు. పేరు చెప్పండి, ఎందుకు బాబు అలా ఉంటారు. ఆర్గనైజింగ్ చక్కగా చేయగలరు, బాధ్యతలు ఏ పని ఇచ్చినా చేస్తారు. కొంతమంది చూడండి, మీటింగ్లో అన్నాం అనుకోండి, నేను పాస్టర్ గారండి ఈ వంట నేను చేస్తానండి, పాస్టర్ గారికి వంట నేను వండి పెడతాను, ఈ వరం ఉంటుంది. ఇదొకటి డిపార్ట్మెంట్. మాట్లాడుకుంటే ఇంకా చాలా ఉంటాయి. ఈ వరంలో ఇంకొకటి ఉంటుంది ఏంటంటే, సంఘాల్లో యవనస్తులకు ఎక్కువ ఇస్తామంటాడు. అన్ని సంఘాల్లో కనబడకపోవచ్చు, కానీ కొన్ని సంఘాల్లో కనబడుతూ ఉంటుంది. యూత్ లీడర్స్ అనే పేరు ఇవ్వబడిందా? యవనస్తులకి నాయకుడిగా ఉండి చర్చిల్లో యవనస్తులకి కార్యక్రమాలు, యూత్ రీట్రీట్లు, ఇలాంటి కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారు.
అలాంటి వారు కూడా దేవుడిచ్చేవారమే. వాళ్ళు కూడా తప్పిపోతూ ఉంటారు. ఏంటంటే వాడికి దేవుడిచ్చిన టాలెంట్ యూత్ కార్యక్రమాల్లో యూత్ని సేకరించి కూడుకులు పెట్టడం అనేది దేవుడిచ్చిన వరం. వీళ్ళు ఏం చేస్తారంటే, పాస్టర్ గారిలో నేను వాక్యం చెప్పేస్తున్నాం కదా, సండే స్కూల్ నేను కూడా బోధించేస్తున్నాం కదా, ఇంకా నాకు ఇంకేం తక్కువ పాస్టర్ గారికి నాకని చెప్పి ఈ యూత్ రిట్రీట్లు యూత్ లీడర్లుగా ఉన్న సంఘస్థుల్లో ఉన్న వ్యక్తులే సేవ మొదలు పెడుతుంటారు. సాతాను అలాగే తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. మీరు చూసారు లేదు, సంఘంలో కొంతమంది ఉత్తేజంగా ఉత్సాహంగా ఉంటారు యవనస్తులు. యవన పిల్లలందరినీ కూడా ఒక సండే స్కూల్లో ఫామ్ చేసి వాక్యం అందించడం, మీటింగ్లు పెట్టడం చేస్తూ ఉంటారు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళే సంఘం పెడేసుకుంటా ఉంటారు. అది తప్పు. నువ్వు అవయవం మాత్రమే, సంఘంలో అవయవంగా మాత్రమే ఉండాలి. నాకు తెలిసిన ఉన్నాడు, ఆడి పేరు చెప్పలే. ఆడు ఎంత కన్నింగ్ అంటే, ఎంత తెలివైనడంటే, వాడు ఒక సంఘానికి సామలకోట పెద్ద సంఘంలో ఒక సభ్యుడు, ఒక యూత్, ఒక యవనస్తుడు. వాడు ఏ టైప్ అంటే పెద్ద పెద్ద పాస్టర్ల కాంటాక్ట్ ఎలా తీసుకుంటాడో, మొత్తం ఏది చేస్తాడో ఏదో రకంగా బతిమాలేసి అన్ని జనాంగం అని ఏదో రకంగా వేసేసి, కానీ ఆయన చేసే పని ఏంటంటే పాస్టర్ గారిని పిలిపించి, ఈ పాస్టర్ గారు వాక్యం అందిస్తానికి వస్తున్నారో మన ఊరికి లేదంటే మన చర్చిలోకి, కాబట్టి చేతనైనంత సహాయాలు చేయడని డబ్బులు బాగా పోగు చేసేసి వచ్చిన పాస్టర్ గారు కొంత ఇచ్చేసి ఒక 1000 రూపాయలు పాంప్లెట్ కొట్టించేసి మిగతా డబ్బులన్నీ జోబులు పెట్టుకుంటాడు. ఈడ సంఘంలో యూత్ ఆ పాస్టర్ గారు చెప్దామని అనుకున్నాను నేను. వాళ్ళకి ఎప్పుడో తెలిసి ఉండొచ్చు, నాకే నిన్న కాకపోన్నా నాకు అర్థమైంది వాళ్ళకి ఎప్పుడో తెలిసి ఉండాలి అని అనుకుంటున్నాను. జరిగింది సంఘంలో కొంతమంది ఉత్సాహంగా ఉత్తేజంగా వాడబడుతుంటారు యవన బిడ్డలు. అదొక అవయంగా నువ్వు భావించి ఆ బాధ్యతను నిర్వర్తించాలి. అంతేగాని నా మాటలకి యూత్ అట్రాక్ట్ అవుతుంది, నేను కూడా పాస్టర్ అయిపోతాననే సంఘం మొక్కలు చేస్తే మరి అదో రకమైన శాపం. అవునే కదా, అలాంటి ఎందుకు కనపడట్లేదు సంఘంలోని, క్రైస్తవ సంఘాల్లో? కాబట్టి వరం కలిగినటువంటి వ్యక్తుల్లో కనబడే ఒక 4 గొప్ప విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. దేవుడి కృపను బట్టి ఆదివారం రోజున చాలా ప్రత్యేకమైన విషయాన్ని మీ అందరితో కూడా పంచుకోవడం ప్రయత్నం అయితే చేస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ, నా తండ్రి, నా ప్రభువా, మీకు